చిన్న షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, వీటిని వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తాం. కానీ వీటిని కూడా ఒక 5 to 6 వరకు తీసుకొని కొన్ని వాటర్లో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత వాటర్లో వీటిని బాగా తడుపుతూ తీసేసామనుకోండి, దాంట్లో ఉండే షాంపూ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఈ షాంపూతో మన ఇంట్లో ఉండే అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, కొద్దిగా షాంపూ వచ్చింది కదా, మనము స్ప్రే బాటిల్లో వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. వీటి కోసం లిక్విడ్లను కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా పడేసే వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి షాంపూ ప్యాకెట్లో మాప్ స్టిక్ ఉంటుంది కదండి, అది డస్ట్ పట్టినప్పుడు దీంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ షాంపూతోటే నేను చైర్స్ని, టేబుల్స్ని క్లీన్ చేసుకున్నానండి. తర్వాత గ్యాస్ స్టవ్ చూసారు కదండి, వంట చేసిన తర్వాత ఇలా జిడ్డుగా తయారైపోతుంది. గట్టిగా పేరుకుపైన మరకలు కూడా ఉంటాయి. అలాంటి వాటిపైన షాంపూని కొద్దిగా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసారనుకోండి, ఆ మరకలు అనేవి పూర్తిగా తడిసిపోతాయి. తర్వాత మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, గ్యాస్ స్టవ్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా కొత్త దానిలా కనిపిస్తుందండి. మీరు వేరే లిక్విడ్లను యూజ్ చేసే బదులు ఒక్కసారి షాంపూ ప్యాకెట్ని యూజ్ చేయండి, మంచి వాసనతో పాటు నీట్గా ఉంటుంది. ఈ స్ప్రే బాటిల్లో వేసిన షాంపూను నేను ఫ్రిడ్జ్ పైన కూడా వేసానండి. స్విచ్ ఆఫ్ చేసేసి కొన్ని వాటర్ని వేసుకొని మనము పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ఫ్రిడ్జ్ డోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఫ్రిడ్జ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ ప్లేన్ స్టిక్కర్లు మనము పెట్టుకున్నప్పుడు మన శారీ కానీ డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ రావాలి అనంటే పిల్లలు పెట్టుకునే కలర్స్ ఉంటాయి కదండి, ఈ కలర్ బాక్స్ని తీసుకొని మనము మ్యాచింగ్ కలర్ని పెట్టేసుకున్నాం అనుకోండి, స్టిక్కర్ అనేది ఇలా డిఫరెంట్గా కనబడుతుంది. అంతేకాకుండా ప్లెయిన్గా కాకుండా ఇలా నీట్గా అందంగా కనబడటం వలన మనకి మ్యాచింగ్తో పాటు ఫేస్కి కూడా మంచి లుక్ అనేది వస్తుంది. స్టోన్స్ స్టిక్కర్లు అయితే త్వరగా స్టోన్ అనేది పోతుంది కదండి, ఇలా కలర్ మ్యాచింగ్ పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. వాడేసిన పెన్ రిఫిల్ కానీ లేదా అయిపోయిన పెన్ రిఫిల్స్ ఉంటాయి కదండి, పైన అయిపోయింది కాబట్టి గ్యాప్ ఉంది కాబట్టి నేను కొద్దిగా కట్ చేసుకుంటున్నానండి. మనము పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, దానికి తగ్గట్టుగా మనము సైజుని చూసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెండింటిని కూడా కట్ చేసుకుంటున్నానండి. చాలామందికి గోల్డ్ కానీ వేరేటి ఏవి ఇయర్ రింగ్స్ పెట్టినా కూడా హోల్ అనేది పెద్దగా ఉండటం వలన కూడా అవి చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తాయి కదండి. అలా కాకుండా ఇలా మనము బటన్కి బదులుగా ఈ రిఫిల్ని పెట్టేసామనుకోండి, స్టిక్గా అలాగే ఉంటుంది, ఎవరికి కనబడకుండా ఉంటుందండి. ఇలా నీట్గా పెట్టుకోవటం వలన చెవి నుండి అస్సలకే కిందికి పడినట్టు కూడా కనిపించదు. చెవి హోల్ అనేది ఎంత సైజులో ఉన్నా సరేనండి, మీరు ఒక్కసారి బటన్కు బదులుగా ఈ పెన్ రిఫిల్ని పెట్టుకున్నారనుకోండి నీట్గా కనబడుతుంది. ఇలాంటివి పెద్ద వాటర్ క్యాన్స్కి వస్తాయి కదండి, దాని వేస్ట్ అని పడేస్తాం. కానీ మనము కిచెన్లో ఉండే సింకులో ట్యాప్కి కానీ లేదా ఏదైనా మేకుకు వేసి గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని సోప్లో పెట్టేసామనుకోండి, కొద్దిగా స్మెల్ వస్తుంది కదా. ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనము స్క్రబ్బర్ని దీంట్లో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా పోవటమే కాకుండా స్క్రబ్బర్ అనేది నీట్గా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. టీవీ రిమోట్ కానీ ఏ రిమోట్ అయినా సరేనండి, ఒక్కొక్కసారి మన చేతిలో నుంచి జారిపోయి కింద పడి చాలాసార్లు క్రాక్స్ కూడా వస్తాయి కదా. గ్రిప్ ఉండటానికి మనము 2 వైపులా కూడా ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, చేతిలో నుంచి కింద పడిపోకుండా ఈ రబ్బర్ బ్యాండ్ల సహాయంతో మనము గ్రిప్గా పట్టుకోవచ్చు. కలర్ పోయినవి, పాతవి కానీ లేదా చినిగిపోయిన పెట్టికోట్స్ ఉంటాయి కదండి, కింది వైపున మనము మిషన్ మీద కానీ లేదా చేత్తో క్లోజ్ చేసేయండి. వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. కింద క్లోజ్ చేసాం కాబట్టి కొత్తవి కానీ బెడ్షీట్స్ కానీ లేదా వాడనివి మనము దీంట్లో పెట్టుకొని సెల్ఫ్లో కానీ అటక మీద పెట్టుకున్నా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. లేదా బాత్రూంలో విడిచిన బట్టలు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా కనబడే విధంగా కాకుండా ఈ పెట్టికోట్లో వేసామనుకోండి, బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు. మిక్సీ అనేది త్వరగా డస్ట్ పడకుండా ఉండాలి అంటే ఇలా పై భాగాన మనము కొబ్బరి చిప్పను కరెక్ట్ సైజు చూసి ఇందులో పెట్టేసామనుకోండి, లోపల అస్సలకే డస్ట్ పడదండి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువవుతుంది. దీనివల్ల మిక్సీ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఇంట్లో ఉండే స్పెట్స్ కానీ స్మార్ట్ వాచ్లు ఉంటాయి కదండి, వాటికి లైన్స్ కానీ డస్ట్ అనేది ఎక్కువగా పడినప్పుడు ఇలాంటి మెత్తటి క్లాత్ పైన కొద్దిగా వ్యాస్లైన్ అప్లై చేసి ఈ వాచ్ని స్పెట్స్ని మనము 2 వైపులా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి,
నీట్గా అద్దం అనేది ఇలా షైనింగ్లోకి వస్తుంది. దీనిపైన పడ్డ డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. నెయిల్స్కి మనము ఇలా ఏదైనా కలర్ నెయిల్ పాలిష్ వేసినప్పుడు సైడ్లో కూడా నెయిల్ పాలిష్ అనేది పడుతుందండి. అప్పుడు దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది కదా. ఎప్పుడైతే మనము నెయిల్ పాలిష్ని నెయిల్స్కి పెట్టుకునే సమయంలో కొద్దిగా వ్యాజ్లైన్ని తీసుకొని నెయిల్స్ చుట్టూ కూడా అప్లై చేయాలి. దీనివల్ల నెయిల్ పాలిష్ అంటినా కూడా చాలా త్వరగా మనము క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మనము నెయిల్ పాలిష్ని ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసినా కూడా అస్సలకే అంటుకోదండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వ్యాజ్లైన్ని అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి మీకు తేడా ఈజీగా కనబడుతుందండి. ముందుగా వ్యాజ్లైన్ని అప్లై చేయని దానిపైన ఇలా క్లాత్తో క్లీన్ చేస్తే అస్సలకే పోలేదండి. షైనింగ్ కూడా అలాగే ఉంది. వ్యాజ్లైన్ అప్లై చేసిన దానిపైన మనం నెయిల్ పాలిష్ వేసినా కూడా అస్సలకే కనిపించదు, త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన టాబ్లెట్ షీట్ని తీసుకొని కర్రతో మీరు ఇలా సమానంగా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లెవెల్గా అవుతుంది. తర్వాత దీన్ని ఏదైనా సిరప్స్ ఉంటాయి కదండి, పగిలిపోయే గాజు సీసాలు ఉంటాయి కదండి, ఇలాంటి సిరప్స్కి మనము ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా రౌండ్గా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, బయటకి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి కానీ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా దీంట్లో ఉండే సిరప్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఆ సీసా కూడా పగిలిపోకుండా ఇలా జాగ్రత్తగా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలా స్కూల్ యూనిఫామ్ షర్ట్స్ కానీ వైట్ షర్ట్స్ ఏ షర్ట్స్ అయినా సరేనండి, కాలర్ పైన ఇలా మురికి ఎక్కువగా ఏర్పడుతుంది కదా. మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు, కొద్దిగా మాత్రమే పోతుంది. అలాంటప్పుడు మనము ముందుగానే ఏ షర్ట్స్కి అయితే మురికి ఎక్కువగా ఉందో దానిపైన ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, 1 రూపీ షాంపూని తీసుకొని కాలర్ పైన ఇలా కొద్దిగా అప్లై చేయండి. మనకి 1 రూపీ షాంపూ ప్యాకెట్ అనేది ఒక 5-6 షర్ట్ల వరకు వస్తుంది. తర్వాత ఇలాంటి షర్ట్లను వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనము చేత్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు, మురికి అనేది ఈజీగా పోతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం. కానీ దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసి డోర్స్ యొక్క లాక్ అనేది లూజ్గా ఉన్నప్పుడు కానీ గాలికి ఇలా ఎక్కువగా డోర్ అనేది శబ్దం చేస్తున్నప్పుడు, చిన్నపిల్లలు ఒక్కరే రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నప్పుడు మనము ఇబ్బంది పడతాం కదండి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని ఇలా మలుచుకొని మనము వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసామనుకోండి, డోర్ అనేది అస్సలకే కదలదు, పిల్లలు కూడా డోర్ వేసుకోవడానికి వీలు ఉండదు. కొన్ని ప్లాస్టిక్ బాక్స్ యొక్క మూతలు అనేవి ఇలా ఉంటాయండి, పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్ ఏమో నాది పగిలిపోయిందండి, అది వేస్ట్ అని పడేసాను. ఈ మూతను ఇలాగే ఉంచేసాను, దేనికైనా యూజ్ అవుతుందని. డబుల్ గమ్ సైడ్ టేపుతో లేదా గ్లూ గమ్తో పర్మనెంట్గా అతికించేసామనుకోండి, అది అస్సలకే ఊడదు. అలాంటి వాటికి మనము నాప్కిన్ కానీ కర్చీప్లు కానీ ఏవైనా చున్నీస్ కానీ ఇలా వేసామనుకోండి, చిన్న హోల్డర్ మాదిరిగా మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయండి, మనము ఇలా ఆయిల్ని వంచేటప్పుడు కింద లూజ్ అయ్యి కొద్దిగా డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటుంది, చూసారు కదండి. సైడ్లో నుంచి ఇలా డ్రాప్స్ అనేవి పడ్డప్పుడు ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది, మళ్ళీ మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. ఇలా క్యాన్ యొక్క మూత కానీ బాటిల్ యొక్క మూత అనేది లూజ్గా ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా బెలూన్ ఉంటుంది కదండి, దాన్ని ముందట మనము కొద్దిగా కట్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ కంటే ఇది కొద్దిగా మందంగా గట్టిగా ఉంటుందండి, అందుకొరకే నేను దీన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ బెలూన్ని ఆయిల్ క్యాన్ యొక్క మూతను తీసేసి ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇలా చేసామనుకోండి, ఆయిల్ అనేది ఇలా క్యాన్ వెంబడ లీక్ కాకుండా ఉంటుంది. అప్పుడు ఈ క్యాన్ కూడా నీట్గా ఉండటం వలన మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఎక్కువగా ఆయిల్ అనేది కూడా కింద పడిపోకుండా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఆయిల్ క్యాన్ ఇలా పూర్తిగా వంచి చూపిస్తున్నాను చూడండి, నూనె అనేది ఒక్క చుక్క కూడా లీక్ కాకుండా ఉంటుంది. ప్రతిరోజు కట్టుకునే శారీస్ కానీ లేదా ఫంక్షన్స్కి అర్జెంట్ టైంలో మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు శారీ కట్టుకున్నప్పుడు దాని ఫాల్ అనేది ఇలా చినిగిపోతుందండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ వేసే టైం కూడా లేకుండా ఉంటే డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, ఆ డబుల్ సైడ్ టేపుని తీసుకొని ఇలా కొద్దిగా చినిగిన ప్లేస్లో 2 కానీ 1 కానీ కట్ చేసి చిన్నగా అతికించేసామనుకోండి, అప్పుడు ఫాల్ అనేది చినిగిపోకుండా మనకి కాళ్ళల్లో తట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా చూడడానికి నీట్గా ఉంటుందండి. మనకి టైం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా అర్జెంటుగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. డబుల్ సైడ్ టేపుతో అతికించినట్టు కూడా అస్సలకే కనబడదండి. మరొక యూస్ఫుల్ టిప్,
డస్ట్బిన్స్ కవర్స్ని తెచ్చుకున్నప్పుడు స్టార్టింగ్ మనము పైన ఓపెన్ చేస్తాం కదండి, అలా కాకుండా మధ్యలో మనము కొద్దిగా సీజర్తో కట్ చేసుకొని ఎన్ని కావాలనో అన్నిటినీ ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకున్నాం అనుకోండి, కవర్లు అనేవి డస్ట్ పడకుండా ఎన్ని రోజులైనా నీట్గా ఉంటాయి. ఒక కవర్ని తీసుకున్న తర్వాత మరొక కవర్ అనేది వెనుక వరుసలో ఇలా ఈజీగా ఉంటుందండి. ఎన్ని కవర్లు కావాలన్నా ఇలా సింపుల్గా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసి పెనం కానీ ఏదైనా బౌల్ని పెట్టేసి మన ఇంట్లో ఉండే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ, చాలామందికి పెసరపప్పు కందిపప్పు తింటే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందండి. అలా ఎసిడిటీ ఎక్కువగా కలుగుతుంది అనుకున్న వాళ్ళు ముందుగానే మనము వంట చేసేటప్పుడే పప్పును స్టవ్ పైన కొద్దిగా వేయించాలి. లేదా ఒకేసారి ఇలా పప్పును వేయించి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా దీనివల్ల 2 ప్రయోజనాలండి. ఇలా ముందుగానే వేయించామనుకోండి, పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. పప్పు అనేది ఇలా స్పూన్కి అతుక్కోకూడదండి. విడివిడిగా అయ్యేంత వరకు కూడా పప్పును వేయించుకున్నాం అనుకోండి, ఎసిడిటీ ప్రాబ్లం అనేది అస్సలకే రాదు. స్టోర్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా సరేనండి, మనము వాష్ బేసిన్ కాడ ఇలా టవల్స్ని వేసినప్పుడు వాటర్ బాటిల్కి వచ్చే హ్యాండిల్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ టవల్ని పెట్టేసి మనము ఎక్కడైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. కిచెన్లో కూడా వేసుకున్నాం అనుకోండి, మనము చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నేనైతే బాత్రూంలో వేసానండి, ఫేస్ వాష్ చేసుకున్నాక టవల్తో తుడుచుకోవడానికి. మరొక యూస్ఫుల్ టిప్, ఏవైనా చైన్స్ వేసుకున్నప్పుడు వెనుక సైడు ఉక్స్ మాదిరిగా వస్తుందండి. మనము జడ వేసుకున్నప్పుడు ప్రతిసారి దానికి తట్టుకుంటూ ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అంతేకాకుండా పిల్లలు కానీ మనం కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చైన్స్ వేసుకున్నప్పుడు అది బయటికి ఓపెన్ కాకుండా ఉండాలి అంటే వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాన్ని ఈ ఉక్స్ పైన వేసేసామనుకోండి అది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ఉక్స్ అనేవి బయటకి రాకుండా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్టీగా, మనకి కూడా నెక్ పైన ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. డిజైనర్ డ్రెస్లు కానీ శారీస్ కానీ వర్క్ బ్లౌజులు కానీ ఏవైనా సరేనండి, మనము డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేయలేం కదా. ఇలాంటి కాస్ట్లీ డ్రెస్లను శారీస్ని మనము ముందుగానే బకెట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఒక షాంపూ మొత్తాన్ని వేసి దీంట్లో వైట్ వెనిగర్ని వేసుకోండి. దీనివల్ల బట్టల్లో షైనింగ్ అనేది అస్సలకే తగ్గదు, మురికి కూడా ఈజీగా పోతుందండి. ఎక్కువగా పట్టు శారీని అయితే నేను ఇలాగే వాష్ చేస్తాను, ఎందుకంటే మనము సోప్తో క్లీన్ చేయలేం కదండి. ఇలాంటి వాటికి అయితే మురికిపోవటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. వెనిగర్ వేయటం వలన షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా దోశ పెనం కానీ చపాతీ పెనం ఉంటుంది కదండి, దాన్నే పెట్టేసుకోవాలండి. బౌల్ కానీ లేదా ఏదైనా పాత్రను తీసుకోవద్దు. వేడి అయిన ఈ పెనం పైన కొన్ని పాలను వేసి ఒక స్పూన్ వరకు పసుపును వేసి వేడి అయ్యేంత వరకు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసామనుకోండి, స్కిన్ పైన ఉండే నల్లటి మచ్చలు కానీ ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. బయట మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీములను వాడే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా వాడవచ్చు. తర్వాత మీరు ఇది 15 మినిట్స్లోనే పూర్తిగా ఆరిపోతుందండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, అప్లై చేసిన చేతికి అప్లై చేయని చేతికి తేడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. మీరు ఇలా వీక్ ఒక్కసారన్నా ఫేస్కి అప్లై చేశారనుకోండి, 1 మంత్లోనే మీకు ఫేస్ అనేది గ్లో వచ్చేస్తుంది. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్కి సరిపడే క్యాప్స్, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని ఏదైనా ఇలా సెట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న వాటిని. తర్వాత మనము ఈ పైన క్యాప్ను తీసుకొని చిన్నగా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ రోల్లో మనము మిరియాలు కానీ ఏవైనా వేసి మనము దంచామనుకోండి, దాంట్లో నుంచి బయటకి వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము క్యాప్కి మధ్యలో హోల్ చేసాం కదండి, దాన్ని పెట్టేసి ఇలా దంచేసామనుకోండి, బయటికి రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఈ క్యాప్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఎలాంటి పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. మన ఇంట్లో వాడని చిన్న చిన్న క్యాప్స్ కానీ ప్లాస్టిక్ బాక్సులు ఏవైనా సరేనండి, దీనికి ఇలా సెట్ అయ్యేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మన పని అనేది కిచెన్లో అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కడనో పెట్టేసి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ని 2 ఒకే దగ్గర పెట్టాలి అంటే చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి,
కాలర్ బటన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ని మనము 2 జతలను కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. వెతకాల్సిన పని ఉండదండి. ఎప్పుడంటే అప్పుడు మనం వీటిని తీసుకొని ఇయర్స్కి పెట్టుకోవచ్చు. దీనివల్ల మనము ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ని మనము ఏదైనా స్టిక్కు పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా రౌండ్గా మలుచుకొని రబ్బర్ బ్యాండ్ని కానీ ఏదైనా థ్రెడ్ని కట్టేసేయండి. ఇలా కట్టేసిన దాన్ని మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగానే క్లీన్ చేయలేకపోతాం కదా, ఇలా ముందుగా మనము రాళ్ళ ఉప్పును ఈ వాటర్ బాటిల్లోకి వేసి హాట్ వాటర్ని కానీ మామూలు వాటర్ని వేసినాక మనము ఈ స్టిక్తో ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో అడుగు బాగాన కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసినాక చూడండి ఎంత నీట్గా అయిందో. జవాదు పౌడర్తో 365 రోజులు కూడా మన ఇంట్లో మంచి సువాసన అనేది వస్తుందండి. ఈ బాక్స్ మొత్తం కూడా మనకి 30 రూపీస్లో వస్తుంది. దీంట్లో మంచి సువాసన వచ్చేది జవ్వాదు ఉంటుందండి. దీంట్లో నుంచి చిటికెడు తీసుకుంటేనే మన ఇండ్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. ఈ పౌడరుతో మనం పోల్చుకుంటే మన ఇంట్లో ఉండే బాడీ స్ప్రేలు కూడా పనికిరావు, అంత స్మెల్ ఉంటుంది, ఖర్చు తక్కువ. కానీ ఇల్లంతా కూడా ఎప్పుడు సువాసనగా రావాలి అంటే ముందుగా టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ టిష్యూ పేపర్ని నేను 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న టిష్యూ పేపర్లో కొద్దిగా మాత్రమే జవాదు పౌడర్ వేయాలండి. మీరు ఈ క్యాప్ తీసుంటేనే స్మెల్ ఎక్కువగా వస్తుంది, మనకి అంతగా అవసరం లేదు, కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న టిష్యూ పేపర్లను చిన్నగా మర్చుకొని మీరు దారంతో కానీ లేదా రబ్బర్ బ్యాండ్తో కానీ గట్టిగా వేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఇలా మలుచుకొని మీరు 4 కాదండి ఎన్నైనా కూడా టిష్యూ పేపర్లు పెట్టేసుకోవచ్చు. ముఖ్యంగా నేనైతే బీరువాలో ఉండే పట్టు చీరలలో ఈ స్మెల్ మంచిగా రావటానికి, నెగటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ బీరువాలో డబ్బులకు కొదువ లేకుండా, బంగారానికి కొదువ లేకుండా ఉండాలన్నా కూడా ఎప్పుడు కూడా మంచి సువాసన, చీరల్లో నుంచి మంచి సువాసన రావాలి అంటే ఇలా బీరువాలో కానీ పట్టు చీరలు ఉన్న దాంట్లో కానీ గోల్డ్ ఉన్న దాంట్లో మీరు పెట్టేసుకోండి. ఇలా చేయటం వలన మీకు నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుంది. పట్టు చీరలు మనము అకేషన్స్కి ఏదైనా ఫంక్షన్స్కి మాత్రమే యూజ్ చేసాం కదండి, చాలా రోజులు అలాగే పెట్టేసాం కాబట్టి ఏదైనా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కూడా ఇలా బీరువాలో మీరు పెట్టేసుకోవచ్చు. పెళ్ళైన వారు కానీ పెళ్ళి కాని వారు కానీ ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటాం కదండి, ఇలా కుంకుమను ధరించేటప్పుడు కొద్దిగా దాంట్లో జవ్వాదు పౌడర్ని కలిపేసేయండి. పెళ్ళైన వారు నుదుటను కుంకుమ పెట్టుకున్నప్పుడు కానీ లేదా పాపిడ మధ్యలో కుంకుమ పెట్టుకున్నప్పుడు మనకి మంచి సువాసన అనేది వస్తుందండి. ఆ రోజంతా కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా కుంకుమలో కలిపేసి మనము అప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, పర్ఫ్యూమ్ని మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి, అంత సువాసన అనేది వస్తుంది. చిన్న బాక్స్ని తీసుకోండి, పైన క్యాప్కి ఇలా హోల్ అనేవి చేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి. దీంతో పాటు ఓ చిటికెడంతా మీరు జవ్వాదు పౌడర్ని వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అలాంటి ప్లేస్లో పెట్టేసుకోవాలి. వాష్రూమ్లో నుంచి అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, అక్కడ బాత్రూంలో విండో దగ్గర కానీ ఇలా ఫ్లష్ ట్యాంక్ పైన పెట్టేశారనుకోండి, బాత్రూంలో నుంచి కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. ఒక చిన్న బౌల్ కానీ ఏదైనా బాక్స్ని అయినా తీసుకోండి, దాంట్లో కొన్ని వాటర్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో జవ్వాదు పౌడర్ని కూడా ఓ చిటికెడంతా మిక్స్ చేసుకోవాలి. మంచి సువాసన రావటానికి మన ఇంట్లో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఈ జవ్వాదు పౌడర్ అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి. ఇలా కొద్దిగా వేసిన తర్వాత వాటర్లో ఈ పౌడర్ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోండి. ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైతే విండోస్ ఉంటాయి చూడండి, కర్టెన్స్ ఉంటాయి కదా, దానికి మీరు ఈ పౌడర్తో ఇలా స్ప్రే చేశారనుకోండి మంచి సువాసన అనేది వస్తుందండి. ఈ జవ్వాదు పౌడర్ని నేను అన్ని రూమ్లలో కూడా స్ప్రే చేశానండి. ఆ రోజంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మన ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా చాలా ఆహ్లాదకరంగా మంచి సువాసన అనేది అనిపిస్తుంది. ఇలా స్ప్రే చేసిన తర్వాత కర్టెన్స్ని మీరు క్లోజ్ చేసినా కానీ ఓపెన్ చేసినా కానీ స్మెల్ అనేది ఎటు పోదండి, ఇంట్లోనే పూర్తిగా వ్యాపిస్తుంది. పిల్లలు వేసుకునే స్కూల్ యూనిఫామ్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే మగవాళ్ళు షర్ట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, మీరు ఎప్పుడు ఐరన్ చేసేటప్పుడు ఈ వాటర్ని కొద్దిగా స్ప్రే చేసి ఐరన్ చేశారనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు మనము స్ప్రే యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదండి, అంత సువాసన అనేది వస్తుంది.
మనము వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది అంత ఈజీగా పోదు. బాడీ స్ప్రే చేసుకునే స్మెల్స్ ఉంటాయి కదండి, ఎన్నో కెమికల్స్ని యూజ్ చేసినవి ఉంటాయి. అంతేకాకుండా చాలా ఖరీదైనవి కదండి. ఇలా 30 రూపాయలతో మనము ఎన్నో రకాల షర్ట్స్ పైన కానీ ఇంట్లో కానీ దేవుని గదిలో అన్ని రకాలుగా యూజ్ చేసినా కూడా మంచి సువాసనతో పాటు మనకి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనము జవాదు పౌడర్ని చేతిలో కొద్దిగా వేసుకొని ఒక 2-3 డ్రాప్స్ వరకు వాటర్ని వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లో కలిసిన పౌడర్ని మనము చెవి వెనుక రాసుకోవాలి. ఇలా చేయటం వలన ఆ రోజంతా కూడా మనము బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఇప్పుడైతే సమ్మర్లో కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఇలా చేతులకు కానీ మన చెవి వెనుక కానీ రాసుకున్నామనుకోండి, ఎంతసేపు బయట తిరిగినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మీరు దేవుని గదిలో ఇల్లంతా కూడా ఈ దీపాలతో పాటు మంచి సువాసన అనేది రావాలి అని అంటే ఈ జవాదు పౌడర్ని కొద్దిగా ఈ దీపాలు వెలుగుతున్నప్పుడు ఈ నూనెలో వేసేయండి. అప్పుడు ఈ నూనె వెలుగుతున్నంత సేపు కూడా మనకి దేవుని గదిలో నుంచి మంచి సువాసన అనేది వస్తుంది. ఎప్పుడైనా సరేనండి, ఇంట్లో మంచి సువాసన వచ్చిందనుకోండి, నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ప్రతిరోజు కానీ లేదా కొంతమంది అయితే పండగలకు అకేషన్స్కి మనము ఇలా పువ్వులతో డెకరేషన్ చేసుకుంటాం కదండి. ఇలా వాటర్లో కొద్దిగా మీరు జవ్వాదు పౌడర్తో పాటు పచ్చకర్పూరం ఉంటుంది కదండి, దాన్ని వేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ పచ్చకర్పూరం లేని టైంలో హారతి కర్పూర బిల్ల ఉంటుంది కదా, దాన్ని ఇలా స్మాష్ చేసి ఈ పొడిని కూడా దీంట్లో కలిపేసేయండి. ఇలా ఈ 2 వేయటం వలన కూడా మనకి హాల్లో మంచి సువాసన అనేది వస్తుంది. పువ్వులు కూడా చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయండి, త్వరగా వాడిపోకుండా కూడా ఉంటాయి. ఇలా డెకరేషన్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా ఈ వాటర్లో కలిపేసేయండి. చూడ్డానికి అందంగా కనబడుతుంది, మంచి సువాసన అనేది వస్తుంది. జవాదు పౌడర్ని కొద్దిగా తీసుకొని ప్రతిరోజు స్నానం చేసే బకెట్లో కొద్దిగా వేయండి. ఇలా వేయటం వలన మన బాడీ మొత్తం కూడా మంచి సువాసన వస్తుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఆ రోజంతా కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చాలామంది స్నానం చేసే బకెట్లో సాల్ట్ను కూడా వేసుకుంటారు కదా, దానికి బదులు ఇది వేయండి. ప్రతిరోజు దేవుని పటాలకు మనము ఫ్లవర్స్ని పెడతాం కదండి, కొన్ని ఫ్లవర్స్ అయితే అస్సలకి స్మెల్ ఉండదు కదా, కానీ దేవునికి మంచి సువాసన వచ్చే ఫ్లవర్స్ పెట్టామనుకోండి, పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది కదా. ఇలా పువ్వుల పైన కొద్దిగా జవాదు పౌడర్ని తీసుకొని పూర్తిగా చల్లేసేయండి. ఇలా చేయటం వలన ప్రతి ఒక్క పువ్వు కూడా మంచి సువాసన వస్తుంది. దేవుని గదిలో పెట్టినా కానీ లేదా మనకు తలకి ఎప్పుడైనా పువ్వులు పెట్టుకున్నప్పుడు ఈ జవాదు పౌడర్ని వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి సువాసన వస్తుంది కదండి, అక్కడ కూడా ఈ జవాదు పౌడర్ని యూజ్ చేస్తారు. మరొక యూస్ఫుల్ టిప్, ఈశాన్య మూలలో మనము రాగి చెంబును పెడతారండి, లేదా దేవుని గదిలో కూడా రాగి చెంబును పెట్టినప్పుడు పూలతో పాటు మనము ఈ జవ్వాదు పౌడర్ని కూడా కొద్దిగా వేయండి. ఇలా చేయటం వలన మంచి సువాసన అనేది వస్తుందండి. ఇది ఎక్కడ పెట్టినా కూడా సుగంధభరితం అనేది వస్తుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధ భరితాలలో ఈ సుగంధ ద్రవ్యం అనేది ఒకటి అండి. అందుకొరకే గుడిలో కానీ అమ్మవారి టెంపుల్లో చాలా వరకు ఈ జవ్వాదు పౌడర్ని యూజ్ చేస్తారు. ఈ జవ్వాదు పౌడరు ఖరీదు ఓన్లీ 30 రూపీసే అండి, కానీ ఇంట్లోకి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.